సీఎం రేవంత్ రెడ్డి ఇతర మహాశక్తి చీరల పంపిణీ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పారు. పట్నంలోని సాయిబాబా మందిరంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన చీరల నాణ్యత లేదన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యం అన్ని రంగాల్లోనూ విధ్వంసం చేశారని ఆరోపించారు. 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించానన్నారు. మరో దఫా మార్చిలో కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేతిపల్లి మండలాల్లో పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా మా నియోజకవర్గంలో 6 మండల హెడ్ క్వార్టర్లలో ఈ రోజుతో పంపిణీ కార్యక్రమం పూర్తయింది. గ్రామాలలో కూడా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేపు సాయంత్రం ఎల్లుండి మార్నింగ్ నాటికి ఈ నియోజకవర్గంలో మహిళా సంఘాలలో ఉండే ప్రతి సభ్యురాలికి, మహిళా సంఘాలలో లేకుంటే రేషన్ కార్డు ప్రాతిపదికన, రేషన్ కార్డులో కూడా లేకుంటే ఉపాధి హామీ ప్రాతిపదికన ప్రతి మహిళకు చీరనిచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టడం, వచ్చిన చీరలు కూడా క్వాలిటీతో, నాణ్యతతో ఉండటం మూలంగా మహిళలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. గతంలో ఇచ్చిన చీరలు ఎందుకు పనికి రాకుండా పోయి ఉల్లిగడ్డలకో బఠానీలకో కూడా పనికిరానటువంటి దారుణమైన పరిస్థితుల్లో గతంలో ఉండే చీరలు ఉండేవి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చీరలు జిల్లా మహిళా సమైక్యల నుంచి ప్రతినిధులను పంపి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు నచ్చినటువంటి చీరల్నే ప్రభుత్వము ఖరీదు చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషంగా ఇవాళ మహిళలు భావిస్తాం. ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా వారికి కావాల్సినటువంటి చీరల్ని వారే ఎంపిక చేసుకోవాలనేటువంటి ఒక పారదర్శకమైనటువంటి సిస్టంలో ఈ చీరల్ని అందించడం జరిగింది. ప్రజాపాలన అంటే ఎట్లుంటుంది, ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుంటుంది, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఈ చీరల సెలక్షన్ విషయంలోనే ముఖ్యమంత్రి గారు మరొకసారి ప్రూవ్ చేశారు. ఈ చీరలు అందుకుంటున్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకు మా సొంత అన్న, సొంత తల్లిదండ్రులు సారబోసి ఇచ్చినటువంటి పద్ధతుల్లో ఈ చీరలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మా కుటుంబ సభ్యులు ఇంత గొప్ప చీరలను అందించారు. ఆయన కృతజ్ఞతలు మేము తీర్చుకుంటాము, ఆయనకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తూ, ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో అనేక స్కీముల్ని కూడా ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ చేస్తున్నటువంటి తీరు చూసి ఇలా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎంత పారదర్శకంగా ఉంటుందో మరొకసారి ముఖ్యమంత్రి గారు ప్రూవ్ చేస్తాం. ప్రతిపక్షాలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ చేస్తున్న ఏ స్కీమ్ మీదనైనా మాట్లాడటానికి స్కోప్ లేకుండా పోయింది. ఎందుకు అంటే గతంలో వాళ్ళలాగా ఆదరా బాదరగా, వాళ్ళలాగా నాణ్యత లేని, క్వాలిటీ లేని చీరల్ని కానీ, నాణ్యత లేని, క్వాలిటీ లేని అనేక రకాల స్కీములను కానీ ఇలా ఈ ప్రభుత్వం అమలు చేయాలి. గతంలో చూసుకుంటే ఏ స్కీమ్ వచ్చినా దాంట్లో ఒక స్కామ్, గోర్ల స్కాము, చేపల స్కాము, ప్రాజెక్టుల స్కాము, అన్నీ కూడా చీరల స్కాము, అన్నీ కూడా స్కామ్లే. ఏ స్కీములో కూడా ఒక స్కామ్ దాగున్నటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు స్కాములకు ఆస్కారం లేకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా